అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మ మనసు. శరత్ శరత్ అంటూ పరిగెత్తుకుంటూ రోడ్డు దాకా వచ్చింది జగదాంబ. సూట్ కేస్ చేతులు పట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తనని కాదన్నట్టు నడుస్తూ పోతున్నాడు శరత్. శరత్ శరత్ ఇంచుమించు పరిగెత్తినట్టుగానే నడుస్తుంది జగదాంబ. శరత్ పక్కన ఉన్న ఆటో ఎక్కి పోనీ అన్నాడు. శరత్ అని పెద్దగా అరుస్తూ పిలిచింది జగదాంబ. అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయి ఆటో ఆమె గుండెల మీదుగా పోతున్నట్టుగా అనిపించింది. గుండె ముక్కలైనట్టు అనిపించింది. కళ్ళు తిరిగి కనుగుడ్లు రోడ్డు మీద పడిపోయినట్లుగా అనిపించింది. చీకటికి రోడ్డు మీద ఏమీ కనిపించక దబాలున అక్కడే పడిపోయింది జగదాంబ. ఎవరో పాపం ఉన్నట్టుండి పడిపోయింది. ఎవరినో పిలుస్తూ పరిగెత్తింది. ఆ అబ్బాయి వినిపించుకోకుండా ఆటోలో వెళ్ళిపోయాడు. అంతే, ఆమె పడిపోయింది. వెంట ఎవరు ఉన్నట్టు లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పిద్దామా? మరో కంఠం. ఆ మనకెందుకు, ముట్టుకుంటే ముప్పులు వస్తాయి. మరో గొంతు. అయ్యో, నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళకండి, ఇంట్లో పడేయండి అని చెప్పాలనుకుంది. నోట మాట రావడం లేదు. కళ్ళు తెరిచి వారికి ఏసీ చూడడానికి ప్రయత్నం చేసింది. చుట్టూ జనం మసక మసక కనిపిస్తున్నారు. పెదవి విడవడం లేదు మాట్లాడడానికి. పాపం ఆడకూతురు, ఆస్పత్రిలో చేర్పించేసి పోదాం, దిక్కులని దానిలా ఉంది అంటూ కొందరు ఒక ఆటో ఆపి ఆమెని మోసుకుని ఆటోలో పడుకోబెట్టారు మెల్లగా. హాస్పిటల్కి తలుచుకుంటేనే ఆమె గుండె మరీ వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. అనుకోని ఈ సంఘటనకి ఒళ్ళు జలధరించిపోతుంటే శరత్ జ్ఞాపకం వచ్చి కళ్ళు వర్షించాయి. ఆటోలో నుంచి ఒకతను దిగి హాస్పిటల్ అవుట్ పేషెంట్ డాక్టర్కి చెప్పి స్ట్రెచర్లు తెప్పించి ఆమెను దింపి లోపలికి పంపించి వెళ్ళిపోయాడు. నర్సులు ఆమెని లోపల పడుకోబెట్టారు. ఆస్పత్రి వాతావరణం చూడగానే నిజంగానే సొమ్ముసిల్లిపోయింది ఆమె. నీ పేరు? తట్టి తట్టి కొట్టి అడుగుతున్న నర్సులతో మెల్లగా చెప్పింది. జగదాంబ అని. బీపీ బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ చేసుకున్నారు ఆస్పత్రిలో. కళ్ళు తెరిచి చూసిన జగదంబ వార్డులో మంచం మీద పడుకుంది. పక్క మంచం పేషెంట్ దగ్గర ఉన్న ఆవిడ జగదంబని చూసి, అమ్మయ్య, ఇక పర్వాలేదు, 3 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి చూశారు అంది. నర్సు గబగబా వచ్చి నాడి చూసి నవ్వుతూ, ఓకే, పర్వాలేదు అంది. జగదంబ కూడా సమాధానంగా చిరునవ్వు నవ్వింది. మీదే ఊరు? అడిగింది నర్స్. ఈ ఊరే. మీ ఇల్లెక్కడా? హిమాయత్ నగర్. మీరు రోడ్డు మీద పడిపోతే ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించారు. మీ వాళ్ళు ఎవరూ రాలేదు. బహుశా చేర్పించిన వాళ్ళకి మీ ఇల్లు తెలియదు. మీ వాళ్ళకి మీరు ఇక్కడున్నట్టు తెలియదు. మీ వాళ్ళకి చెప్పమంటారా? వద్దు వద్దు, నేను వెళ్ళిపోతాను కంగారుగా అంది జగదంబ. మీరు వెళ్ళే స్థితిలో లేరు. కనీసం 2-3 రోజులైనా ఉండాలి. పేపర్లో ప్రకటించినట్టు ఉన్నారు మీ గురించి. జగదంబ కంగారు పడుతూ ఏమని అడిగింది. ఫలానా పేరు గల వ్యక్తి ఫలానా చోట పడిపోతే హాస్పిటల్లో చేర్పించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఫలానా ఆసుపత్రికి వచ్చి ఆమెను చూసుకొని వెళ్ళొచ్చు అని. జగదంబ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏదో అవమానంగా ఫీల్ అయ్యింది. సిగ్గుతో బిక్కు చచ్చినట్టు అనిపించింది. కానీ వెంటనే ఏదో స్ఫురించినట్టయి కళ్ళు కాంతివంతమయ్యాయి. సిస్టర్ అని పిలిచింది. ఏమిటి? సిస్టర్ నవ్వుతూ దగ్గరకొచ్చింది. నా కోసం ఎవరైనా వచ్చారా? అడిగింది ఆత్రంగా. లేదు అని అంది సిస్టర్. మీ ఫోటో, మీ పేరు 2 పేపర్లో కూడా వేయించాం. పోలీస్ రిపోర్ట్ రాగానే అవునా? కంగారుగా లేచి కూర్చోబోయింది జగదంబ. ఒళ్ళు తూలినట్టయి లేవలేకపోయింది. లేవకండి, పడుకోండి. ఏం కావాలి మీకు? అడిగింది మెల్లగా వెళ్ళకిళ్ళ పడుకోబెడుతూ నర్స్. ఏం వద్దు. నా కోసం ఎవరూ రాలేదా? దుఃఖాన్ని దిగమింగుకుంటూ జాలిగా నర్స్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఆమె మాటల్లో, ఆమె చూపుల్లో ఆమె ఎవరికోసమో ఎదురు చూస్తూ తప్పించిపోతుందని అనుకుంది సిస్టర్. ఎవరూ రాలేదండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? సందేహంగా అడిగింది. జగదంబ మొహంలో బొట్టు, కాటుక ఏమీ లేకపోవడం, మెట్టెలు, మంగళసూత్రాలు ఏమీ లేకపోవడం వల్ల ఆమె విధవరాలో అవివాహితులో అర్థం కాక అలా అడిగింది. జగదంబ సిస్టర్ అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోయింది. అది చూసి సిస్టర్ ఆమెని ఇంకే ప్రశ్న అడగకుండా వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. జగదాంబ బీపీ తగ్గడం లేదు. ఆసుపత్రి వారు ఇచ్చే భోజనం ముట్టడం లేదు. ఎవరితోని మాట్లాడడం లేదు. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకుంటుంది. డాక్టర్లు, నర్సులు, ఇరుగు పొరుగు పేషెంట్లు తాలూకా వాళ్ళు ఎవరితోటూ మాట్లాడడం లేదామె. ఆమె మనస్తత్వం ఎవరికీ అర్థం కావడం లేదు. సైకియాట్రిస్ట్ వచ్చి చూసి వెళ్ళాడు.
ఆమె గుండె నిండా గుబులు నిండి ఉందని, ఎవరి కోసమో ఆమె తీవ్రంగా ఎదురు చూస్తుందని, ఆ నిరాశ వల్లే ఆమె మాట్లాడలేకపోతుందని, ఆమె ఎదురు చూసే వ్యక్తి కనిపిస్తే తప్ప ఆమె పరిస్థితి మారడం కష్టమని చెప్పి వెళ్ళాడు. మామూలుగా అయితే ఈ ఆస్పత్రిలో కానీ చేయని ఇటువంటి వారి గురించి ఎవరు పట్టించుకొని ఉండేవారు కారు. కానీ సిస్టర్ లూసీకి ఎందుకనో జగదాంబ పైన ఒక రకమైన జాలి ఏర్పడి, ఆమె డాక్టర్లందరికీ జగదాంబ తనకి దూరపు బంధువని, చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల మొదట గుర్తుపట్టలేదని ఏవో కథలు చెప్పి పెద్ద డాక్టర్లు అందరి చేత పరీక్షలు చేయిస్తుంది. దాదాపు 10 రోజులు గడిచిపోయాయి. ఈ 10 రోజుల్లోనూ ఆమె ఒక్క మాట కూడా ఎవరితోనూ మాట్లాడలేదు. మతిస్థిమితం పోయిందేమో, ఆ మెదడు వ్యాధుల ఆస్పత్రికి పంపించాలని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. సిస్టర్ లూసీ పేషెంట్లందరికీ టెంపరేచర్ చూసి మందునివ్వాల్సిన వాళ్ళందరికీ మందులిచ్చేసి, తన డ్యూటీ అయిపోవడంతో జగదాంబ మంచం దగ్గరికి వచ్చి, వెళ్ళొస్తాను, నా డ్యూటీ అయిపోయింది అని చెప్పింది. జగదాంబ మామూలుగా అయితే ఉలుకు పలుకు లేకుండా ఊరుకునేదే. కానీ అలా కాక సిస్టర్ చేయి పట్టుకొని, నా కోసం ఇంకెవరూ రాలేదా అని అడిగింది. లేదు అని సిస్టర్ లూసీ తలపి, ఆ అడ్రస్ చెప్పండి, మీ వాళ్ళకి నేను పిలిపిస్తాను అంది. జగదంబ సమాధానం చెప్పలేదు. సైగ చేసి చూపించింది కాగితము, పెన్సిల్ తెమ్మని. లూసీ గబగబా వెళ్ళి డాక్టర్ రూంలో నుంచి కాగితము, పెన్సిల్ తెచ్చుకొచ్చింది. బాబు శరత్, అమ్మ మనసు నీకు అర్థం కాలేదురా. పెళ్లినాటి నుంచి నువ్వు భూమి మీద పడే వరకు కట్నం ఎక్కువ తీసుకురాలేదని నన్ను రాసి రంపాన పెట్టారు అత్తమామలు. నిండు చూలాలని కూడా దయదాక్షిణ్యాలు లేకుండా గొడ్డులా చాకిరీ చేయించుకొని పట్టెడు అన్నం పెట్టకుండా మలమల మార్చి చంపిన నీ మీద ప్రేమతో ఆత్మహత్య చేసుకోకుండా బతికాను. కానీ ఆ చిరాకులో పరాకులో నువ్వు ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని లాలించలేక నీ మీద విసుక్కున్నానని కోపగించావా బాబు ఈ అమ్మ పైన? ఒంటి మీద నగలన్నీ మీ నాన్న తాకుడుకు నిలువు దోపిడి ఇచ్చి, నువ్వు గోలికాయలు కొనుక్కుంటానన్నా, పతంగులు కొనుక్కుంటానన్నా డబ్బులు లేవన్నానని అలిగావా బాబు? అమ్మ పైన తాగిన మైకంలో మీ నాన్న నన్ను కుక్కను బాదినట్టు బాదితే, ఆ బాధ భరించలేక తిరిగి ఏమీ చేయలేక ఆ కోపం నీ మీద చూపించాను. నువ్వేదో కావాలని గొడవ చేస్తూ ఉంటే చెల్లున చెంప మీద కొట్టి అసహించుకున్నానన్నా బాబు. అమ్మ అంటే కోపమా? ఎన్ని రోజులు వస్తున్నా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని చీదరింపులు భరించినా అన్నీ నీకోసమే ఓర్చుకొని బతుకున్నానని నీ చిన్ని మనసుకి ఏం తెలుసు? అత్తమామలు ఇంట్లో నుంచి తన్ని తగిలేసినా, మీ నాన్న మరొక మనిషిని చేసుకొని నన్ను వదిలేసినా, నేనింకా బతికి ఉన్నానంటే అది నీకోసమేనని నీ పసి మనసుకి ఏం తెలుసు? నాకు కూడు లేకపోయినా నీ గోడు చూడలేక ఒళ్ళమ్ముకొని నీకోసమే ప్రాణాలతో మిగిలేనని నీకెలా చెప్పను బాబు? నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఎప్పటికైనా అమ్మ గుర్తుకొస్తే, నా గాథ నిన్ను కదిలిస్తే, నేను చెప్పింది నిజమని తోస్తే 2 కన్నీటి బొట్లు కార్చు. హృదయానికవి ఉపశమనం కలిగిస్తాయి. బాబూ, ఒక్క మాట. నువ్వు పెరిగి పెద్దవాడయ్యాక ఆడపిల్ల మనసుని కష్టపెట్టకు బాబూ. ముఖ్యంగా కట్టుకున్న దాన్ని కన్నీరు పెట్టకుండా చూడు బాబూ. ఇదే నేను నిన్నడిగే వరం. నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం. అంతకన్నా ఇంకేదీ కోరను బాబూ. నిన్ను చూడాలని కోరికతో ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతికాను బాబూ. ఇంక నా వల్ల కాదు, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు బిడ్డలా పుట్టాలని, నా ఒళ్ళంచి నిన్ను దింపకుండా ముద్దులు కురిపిస్తూ పెంచాలని ఆశిస్తూ కళ్ళు మూసుకుంటున్నాను. క్షమించు బాబూ. ఈ జన్మకి ఇంకేమీ చేయలేను. ప్రేమతో మీ అమ్మ జగదాంబ. ఉత్తరాన్ని మర్చి నర్స్ చేతికిచ్చింది. దీన్ని అచ్చు వేయించమన్న పేపర్లో అంది మెల్లగా. అంతే. ఆమె తల పక్కకి వాలిపోయింది. నర్స్ హడావుడిగా పల్స్ చూసింది. కంగారుగా డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ పెదవి విరిచాడు. ఏనాటి బంధమో చుట్టమని చెప్పినందుకు ఆమె బాధ్యత నర్స్ లూసీ మీద పడింది. టాక్సీని పిలిపించి 4 మనుషులకి డబ్బులు ఇచ్చి శవాన్ని తీయించి దహన సంస్కారాలు చేయించింది. ఆమె రాసిన ఉత్తరాన్ని ఆమె కోరిక ప్రకారం అన్ని పేపర్లను వేయించింది. ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది. కానీ ఎవరూ రాలేదు. ఎక్కడున్నాడో పాపం అనుకుంటూ ఆస్పత్రికి వచ్చిన నర్స్ లూసీకి ఎవరో శరత్ అనే అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడు ఆ జగదంబ గారి కోసం అని చెప్పింది సిస్టర్ జానకి. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పాడు? ప్రశ్నించింది లూసీ.
ఏమీ చెప్పలేదు. ఆమె చనిపోయింది అని చెప్పగానే వెళ్ళిపోయాడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిస్టర్ లూసీ శరత్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.